గాయస్ మేరీ బాత్ సునో అంటే ఏం లేదు, ప్రజెంట్ డిఎల్ఎఫ్ రోడ్లో ఉన్నాము. కాకపోతే అటు సైడ్ ఫుల్ ట్రాఫిక్ ఉందని చెప్పేసి ఇటు సైడ్ తిప్పాను. ఇప్పుడే కెమెరా ఆన్ చేశాను. సో నైట్ థింగ్స్ ఎలా ఉంటాయో నేను మీకు జస్ట్ కొన్ని క్లిప్స్ చూపిస్తాను అంతే. ఓకే, నైట్ టైం అయితే నైట్ రైడర్స్ అందరూ మనకే కనిపిస్తూ ఉంటారు. యాక్చువల్గా కొన్ని ప్లేసెస్ ఉన్నాయి, ఆ ప్లేసెస్ నేను చూపిస్తాను. బేసిక్గా మనం ఇటు వెళ్ళకూడదు, వేరే రూట్ నుంచి వెళ్ళాలి. కాకపోతే మనం ఈ రూట్ నుంచి వస్తున్నాం. అటు సైడ్ డిఎల్ఎఫ్ రూట్లో మొత్తం ట్రాఫిక్ ఫుల్ ఉంటుంది ప్రజెంట్. సో మనం ఐటీసీ కోహినూర్ సైడ్ వెళ్దాం. మన కుమారి ఆంటీ ల్యాండ్ మార్క్ అయిపోయింది అసలు కుమారి ఆంటీ స్పేస్ వచ్చేసి. స్ట్రైట్ వెళ్తే హఫీజ్పేట్ అంటే మియాపూర్ అటు సైడ్ వెళ్ళొచ్చు. సో మనం స్ట్రైట్ వెళ్ళకూడదు, మనం రైట్ సైడ్ వెళ్ళిపోవాలి. మనది ఈ రూట్. అక్కడ దుర్గం చెరువు మీద అసలు ఆపకూడదు అంటారు, కాకపోతే ఆపుతూ ఉంటారు, ఫొటోస్ దిగుతుంటారు. పోలీసులు అటు సైడ్ ఉంటే ఇటు సైడ్, ఇటు సైడ్ ఉంటే అటు సైడ్ తిరుగుతూ ఉంటారు. కామన్ అవి ఇక్కడే కాదు, మన ఇండియాలో ఎక్కడైనా కామన్గా చేస్తారు ఆ థింగ్స్ అన్నీ. నెంబర్లు వస్తున్నాయా? రికార్డ్ అవుతుందిరా, ఇది కూడా పెడతా, అందుకనే రికార్డ్ చేస్తున్నా. ఈ కుక్కలను చూస్తేనే భయం అవుతుందిరా, ఈ కుక్కలను చూస్తేనే ఈ మధ్య కొంచెం భయం అవుతుంది. ఒరే మళ్ళీ ఇంకో కాలనీ కరుస్తుందేమో అనరా. అవి వేటి కింద పడతాయి. జాలి ఉంది, ఇప్పుడు నా మీద నాకు జాలి పడాలి కదరా కరిచినందుకు. లైట్స్ ఆఫ్ చేశారు కేబుల్ బ్రిడ్జ్వి. స్నాప్ 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 స్నాప్లో నేను కూడా పడాలి, నేను పడతాను రా స్నాప్లో. అదే వీడియో రికార్డులో ఉంచరా అమ్మాయ. ఉంచాడు. ఇది చూడండి ఎంతమంది ఆపారు అసలు, మొత్తం ఆపేశారు. కాకపోతే పోలీసులు ఇది రిస్ట్రిక్టెడ్ ఏరియాగా పెట్టారు అంటే. రే వాడు చూడు, ఆటోవాడు చూడు ఎట్లా వెళ్తున్నాడో. వాడు ఆటో అనుకుంటున్నాడో లేకపోతే స్పోర్ట్స్ బైక్ అనుకుంటున్నాడో, ఎట్లా పడితే అట్లా తిప్పుతున్నాడు అసలు. నీది రాణి అంట, నిధి రాణి వెళ్ళిపోతాడు స్ట్రైటే ఆడు. బాబా తోపురా బాబు వీడు. ఇంకొన్ని లైట్లు పెట్టుకోరా, ఏం కనపడకుండా ఉంటుంది మాకు. ఇన్ని లైట్స్ పెట్టుకుంటాడు ఆ చైనా వాడు. వాడే లైట్లు వాడాలి నేను కూడా నా బైక్కి, అప్పుడు కానీ తెలుస్తుంది నా వాళ్ళకి. ఈ వీడియో చాలా వరస్ట్గా వచ్చిందని నాకు తెలుసు. కాకపోతే నైట్ టైం డ్రైవ్ చేస్తే ఎలా ఉంటుందంటే, సిటీలో సింపుల్గా చెప్తాను, హెల్మెట్ ఒకటి వాడు, ఒక అబ్బాయి 2 అమ్మాయిలు కూర్చుంటారు బండి మీద, ఫ్రెండ్స్ ఏదో ఒకటి మీరే అనుకోండి, నాకు సంబంధం లేదు. ఇగో ఇట్లా 3 ఉంటారు. అంటే మాలాంటి సింగిల్స్ వచ్చేసరికి 3 అతుక్కొని ఉంటారనమాట. సింగిల్స్ అంటే ఏముండదు, పడకపోతే సింగిల్స్, పడితే లవర్స్ అంతే. ప్లేట్ నెంబర్ లేకపోతే అసలే ఉండవు హెల్మెట్స్. ఇంకా లైట్స్ అంటారా, ఒక్కొక్కడు ఇంట్లో ఉండే లైట్లు మొత్తం వెహికల్కే పెట్టుకొని వచ్చినట్టు అంతంత పెడతాడు. సరే ఏదన్నా వెహికల్ ఆపోజిట్లో వస్తుంది, లైట్స్ కూడా ఆఫ్ చేసుకోడు, అట్లనే ఉంచుతాడు, టార్చర్ పెడతాడు. ఇంకా స్పోర్ట్ బైక్స్ అవి ఏమన్నా ఈ టైంలో రోడ్ మీదకి వచ్చాయా, స్పోర్ట్ బైక్స్ కానీ స్పోర్ట్ కార్స్ కానీ ఏవైనా. ఇంకోటి మెయిన్ థింగ్, ఇలాగా రాంగ్ రూట్స్లో అందరూ మనకి ఎదురవుతూ ఉంటారు. సో దాని నుంచి మీరు కొంచెం జాగ్రత్తగా ఉండాలి. అండ్ ఇంకొకటి ఏంటంటే, స్పోర్ట్స్ బైక్స్ కానీ స్పోర్ట్స్ కార్స్ కానీ ఏవి వచ్చినా కూడా మీరు చేయాల్సింది ఏంటంటే పక్కకు తప్పుకోవడమే. అలా కాదని చెప్పి నేను ఎట్లనే వెళ్తాను అనుకో, వాడన్నా మిమ్మల్ని వేస్తాడు, మీరన్నా వాడికి అడ్డొస్తాడు, ఆయన మీరే బలి అవుతారు. సో అందుకని చెప్పి మీరే తప్పుతారు, పక్కకి తప్పుకోండి. సో నెక్స్ట్ వీడియో వచ్చేసి ఎక్సలెంట్ ఉంటుంది. ఈ వీడియోకి అంత ఇవ్వలేదని నాకు కూడా అనిపించింది, ఏమనుకోవద్దు గైస్. బై టేక్ కేర్.